ఏం పేరు హరిప్రసాద్ గారు వారు మాట్లాడింది కానీ వాళ్ళ నాయకుడితో మాట్లాడారు. బీజేపీ మన సోమవీర్రాజు గారు వారు పార్టీ తరఫున అభిప్రాయం కానీ లేదు. మేము చెప్తాం అందరూ అభిప్రాయం ఒకటే, ఆ స్టీల్ ప్లాంట్ రివైవ్ అవ్వాలి, ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటిజం అవ్వకూడదు. దానికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా దాన్ని సహకరిస్తుంది, సంపూర్ణ మద్దతు ఇస్తుందనే విషయాన్ని తెలియజేస్తామని. మీరు పెట్టిన రిజర్వేషన్ వినండి. ఎందుకంత తొందర పాపం, ఎందుకమ్మా అంత తొందర? చెప్తాను, మీరు చెప్పిందే చెప్తాను, అక్కడికే వస్తాను. ఎందుకు తొందర అయిపోయి మా దగ్గర ఒక సామెత ఉంది, బొబ్బులి సామెతని. మీ దగ్గర బొబ్బులి మా సంజానం నాడు చెప్తుంది ఆ సామెత అది. కాబట్టి మీరు పెట్టిన ఏదైతే ప్రతిపాదన రిజర్వేషన్ ఉందో ప్రభుత్వం తరఫున దాన్ని పూర్తిగా మా తాలూకా మద్దతు తెలుపుతూ దాన్ని అంగీకరిస్తూ దానికి యాడ్ చేస్తూ మేము కూడా ఒక రిజర్వేషన్ ఇచ్చాం అధ్యక్ష. కాకపోతే రెండు కలిపి ఒకటే పెట్టడంలా కాదు, మాది మేము పెడతాం, మీరు పెట్టండి అన్నారు. కాబట్టి పెడతాం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా సభకి తెలియజేస్తారు. మీరు లేవచ్చు, మాకుంది. మీ రిజల్యూషన్ మీరు చెప్పండి, వాళ్ళ రిజల్యూషన్ అదే వన్ మినిట్ అదే లోకేష్ గారు చదివిన తర్వాత మీ ఇష్టం ఏమాడండి అధ్యక్ష. రిజల్యూషన్ అధ్యక్ష, దిస్ హౌస్ ఎక్స్టెండెడ్ its serious concern and urge regarding the ongoing efforts of 100% strategical disinvestment of the government of India, shareholding in RNLI, along with management, control, transfer through privatization, as it undermines and public ownership of the look enterprises and the sentiments of the people of Andhra Pradesh. Danto Patu, the councils, the government of India, the Minister of Steel to immediately reconsider and withdraw and disinvestment proposal. Prioritize the revival and long-term sustainability of RNL VSP under public ownership. Danto Patu, the council calls for taking necessary effect steps immediately for revival the long-term sustainability of RNL on all aspects, including the operations and profitability, such as location of captive iron ore mines, financially researching and other investment deemed necessary. Dinto part the council urges the state government to initiate immediate communication with the government of India for revival of RNLI in latent speed. And mainly the council for the adjust cooperation and active partnership in the process from the stakeholders such as government, political parties, financial institutions, employees, RNLI public representatives in all ఎంటర్ప్రీనర్స్. దిస్ ఈస్ ది మై రిజర్వేషన్ అధ్యక్ష. ఇది ఏమన్నా వచ్చి మీరు చెప్పిన యాడ్ చేసాం. మీరు చెప్పిన దాంట్లో వచ్చి ఇది డిస్ట్రిబ్యూషన్ వర్డ్ లేదు, మేము పెట్టిన దాంట్లో డిస్ట్రిబ్యూషన్ వర్డ్ ఉంది. అదే అయిపోయిందని చెప్పండి, తప్పు కాదు. కాబట్టి దీన్ని కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తే మీలాగే దీనికి రెండింటిని కూడా సభ ఆమోదించాలని, రెండు రిజర్వేషన్లో ఆమోదించాలని సభను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలుగా ఒక సెంటిమెంట్గా మనందరికీ కూడా విశాఖ స్టేట్మెంట్ ఒక సెంటిమెంట్. కాబట్టి ఇప్పుడే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, లేదు లోకేష్ గారు వాళ్ళ పార్టీ తరఫున వారు చెప్పారు. చాలా సంతోషం. దీనికి డిస్ట్రిబ్యూషన్ జరగనీయమని చెప్పని దీన్ని ప్రైవేట్ చేసేది లేదని చెప్పారు. కాబట్టి చాలా సంతోషం. దానికి కట్టుబడి ఉండాలని, ఫర్దర్గా ఉండాలని మనం కోరుకుంటూ సెలవు. జై హింద్. ధన్యవాదాలు అధ్యక్ష, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతూ సభ్యులు JSW స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తారా లేదా అని కోరారు అధ్యక్ష. 100% గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు.
2029 లోపల కమర్షియల్ ప్రొడక్షన్ ఇన్ జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను స్వయంగా జిందాల్ గారి ఆఫీస్కి బాంబేలో నేను వెళ్ళి కూర్చొని సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడాను. ఎందుకంటే ఒక స్టీల్ ప్లాంటే కాదు, వాళ్ళు ఇప్పుడు బ్యాటరీ అన్ని కూడా వేరే టెక్నాలజీస్లోకి వెళ్తున్నారు. వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలని కోరటం జరిగింది అధ్యక్ష. అది చేశాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉందని. అందుకే నా అమర్ రాజా బ్యాటరీ వెళ్ళిపోయింది, అందుకే నా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, అందుకే లూలుని మీరు పంపించేశారు. ఇప్పుడు గౌరవ ఎల్ఓపి గారు లూలుని ఎగతాళి చేస్తున్నారు. గౌరవ ఎల్ఓపి గారు యూట్యూబ్కి వెళ్ళి కొచ్చిలో లూలు కట్టిన ఐటీ స్పేస్ ఒక్కసారి మీరు చూడండి సార్. హైదరాబాద్లో లూలు కట్టిన ఒక మాల్ చూడండి సార్. కొచ్చికి వెళ్తే వాళ్ళు ఒక హోటల్ కట్టారు, దయచేసి ఒకసారి చూడండి సార్. ఎస్ సార్, హైదరాబాద్ కట్టారు సార్, అద్భుతంగా కట్టారు సార్, అద్భుతంగా కట్టారు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భూమి లూలుకి ఇచ్చే ముందల స్వయంగా కోచికి వెళ్ళి కోచిలో వాళ్ళు కట్టిన మాల్ చూసారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. యాజ్ సీఎం హీ వెంట్ దేర్. అక్కడ హయత్ హోటల్ కట్టారు. యాజ్ సీఎం హీ సా ద హోటల్. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి అది ఇస్తాం జరిగింది. త్రూ అ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్, ఎవరు ప్రమేయం లేకుండా చేశారు అధ్యక్ష. పీపీఎల్ గురించి మాట్లాడారు అధ్యక్ష. మళ్ళీ కోర్టు ఎందుకు మీకు ముట్టకాయలు వేసింది, ఎందుకు స్టే ఇచ్చింది అధ్యక్ష? బికాజ్ వీ ఫాలో డ్యూ ప్రాసెస్. టెండరింగ్ పకడ్బందీగా మేము పాటించాం కనుకనే ముట్టకాయలు మీకు పడినాయి. ఇప్పుడు భారం అంతా ప్రజల మీద పడేటట్టుంది. 10,000 కోట్లు మీరు తీసుకున్న ఒక్క నిర్ణయం పర్వాలేదో, 10,000 కోట్లు భారం ప్రజల పైన. దయచేసి అది ఆలోచించమని గౌరవ సభ్యులు నేను కోరుతున్నా అధ్యక్ష. జీడిపి గ్రోత్ రేట్